హలో ఫ్రెండ్స్, బిగ్ బాస్ సీజన్ 9 జాతర మొదలవబోతుందని మనకి మా టీవీ మేనేజ్మెంట్ అయితే ఒక ప్రోమోతో అయితే మంచిగా హింట్ ఇచ్చేశారు. మనకి మామూలుగా బిగ్ బాస్ సీజన్ 8 వరకు చూసుకుంటే ఫస్ట్ ఏం చేసేవాళ్ళు, లోగోని రిలీజ్ చేసి ఇంకా దాని తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. కానీ ఈసారి బిగ్ బాస్ సీజన్ 9కి కొత్తగా హోస్ట్తో సహా మనకైతే హింట్ ఇచ్చేశారు. ఈ ప్రోమోని చూసిన నాకైతే రకరకాలుగా అనిపించింది. అంటే కొన్ని దగ్గర డిసప్పాయింట్ అయ్యా, కొన్ని దగ్గరలా సూపర్గా ఉంది అనేది అనిపించింది. మరి బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో చూసిన తర్వాత మీరు డిసప్పాయింట్ అయ్యారా, లేకపోతే సూపర్ బంపర్ అనేది అనుకున్నారా? కిందైతే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక మనం ఈ వీడియోలో అసలు బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో ఎలాగుంది, ఎక్కడ డిసప్పాయింట్ అయ్యాను, అలాగే బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండబోతుంది, అంటే కంటెస్టెంట్స్ ఎవరెవరు రాబోతున్నారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే బిగ్ బాస్ సీజన్ 9 ప్రోమో స్టార్టింగ్లోనే నాగార్జున గారు హోస్ట్ అని మనకి అర్థమైపోయింది. అది తెలిసిన వెంటనే నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యా. ఎందుకంటే ఆల్రెడీ మనం ఇప్పటి వరకు 4 సీజన్లు చూసాం, ఇంకా మళ్ళీ 5వ సీజన్ కూడా నాగార్జున గారు అంటే బోరే కదా. మనం ఈసారైనా సరే బిగ్ బాస్ సీజన్ 9లో కొత్త హోస్ట్ వస్తాడేమో, కొత్త హోస్ట్తో కొత్తగా ఉండొచ్చు అనేది అనుకున్నా. కాకపోతే మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ సేమ్ బిగ్ బాస్ సీజన్ 8 కూడా ఇలానే భయంకరంగా హైప్ తీసుకొచ్చారు. కానీ అక్కడ పస లేకుండా చేశారు. అదే అక్కడ అవినాష్ కామెడీ అంటే కొంతమంది కామెడీ వలన అలాగలా నెట్టుకొచ్చేసింది. ఈసారి బిగ్ బాస్ సీజన్ 9ని మేనేజ్మెంట్ ఎలా పైకి తీసుకొస్తుందో చూడాలి. సరే, ఇదంతా పక్కన పెడితే నాగార్జున గారు ప్రోమోలో మాత్రం చాలా స్టైలిష్గా, యంగ్ అండ్ డైనమిక్ ఆ రేంజ్ ఎలా ఉంటుందో అలాగైతే మనకి ప్రోమోలో కనిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే మన్మధుడు సినిమాలో మనకి నాగార్జున గారు ఎలాగైతే కనిపించాడో ఈ ప్రోమోలో అయితే అలా కనిపించాడు. నాగార్జున గారికి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రోమోని చూసి అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఇక దాని తర్వాత ప్రోమోలో ఒక పెద్ద సెంటెన్స్ చెప్పాడు, అలాగే దాంట్లో కొన్ని పెద్ద పెద్ద వర్డ్స్ వాడాడు. అసలు ఇప్పుడు ఆ ప్రోమోలో ఏం చెప్పాడో మాట్లాడుకుందాం. ఆటలో అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు రాదు, ఆ గెలుపు రావాలంటే యుద్ధం చేస్తే సరిపోదు, కొన్నిసార్లు ప్రభంజనం సృష్టించాలి అని చెప్పైతే ఒక పెద్ద సెంటెన్సే చెప్పాడు మన నాగార్జున గారు ఆ ప్రోమోలో. అయితే ముందుగా చూసుకుంటే ఆటలో అలుపు వచ్చినంత ఈజీగా గెలుపు రాదు, అది యాజ్ యూజువల్. ఎందుకంటే బాగా పరిగెత్తి అలసిపి ఎంత ఆడినా సరే కొన్నిసార్లు గెలుపు అయితే రాదు. ఇక అలాగే ఆ టాస్క్లు ఏవైతే ఆడుతుంటారో ఆ ఆడేటప్పుడు యుద్ధం చేస్తారు, యుద్ధం చేసినా అది సరిపోదు, ఆ స్ట్రెంత్ అక్కడికి సరిపోదు. ఇక దాని తర్వాత ప్రభంజనం సృష్టించాలి అంటే అక్కడ ఒక గ్రూప్ ఫామ్ చేసి వాళ్ళతో ఫైట్ చేయాలన్నమాట. అది అందుకని ఈ పెద్ద సెంటెన్స్ అయితే వాడాడు. ఇది యాజ్ యూజువల్ ప్రతి బిగ్ బాస్ సీజన్లో చెప్పే మాటలే, ప్రతి బిగ్ బాస్ సీజన్లో జరిగేదే అది. ఇక దాని తర్వాత హోస్ట్ నాగార్జున గారు ఒక బిగ్ బాస్ గదతో ఆ బిగ్ బాస్లో బి అనేది ఆ 2 హౌస్లు అంటే 2గా పర్టికులర్గా చూపించాడు. ఇక దాని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది హోస్ట్ గారు నాగార్జున గారు ఒక గదని, బిగ్ బాస్ గదను పట్టుకొచ్చి దాన్ని గరా తిప్పి సాధారణంగా ఒక పెద్ద వజ్రం ఉంటే ఆ వజ్రాన్ని కొడతాడు. కొట్టంగానే అది కొన్ని ఒక 20-30 మొక్కలు అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ అసలు బిగ్ బాస్ సీజన్ 9 ఎలా ఉండబోతుంది అని చెప్పి చూస్తే ఆ రత్నాలు, ఆ వజ్రాలు అంటే నవరత్నాలు 9 మంది కామన్ మ్యాన్స్ ఉండొచ్చు అనైతే నేనైతే అనుకుంటున్నా. ఇక అలాగే ఇంకొక పాయింట్ ఏంటంటే అంటే మనకి ఇక్కడ ఆల్రెడీ ప్రతి సీజన్లో 15 to 18 మెంబర్స్ అయితే పంపిస్తుంటారు. సో అలాగా ఈసారి నవరత్నాలు అంటే 9 మంది రత్నాలు లాంటి అమ్మాయిలు, అలాగే 9 మంది రత్నాలు లాంటి అబ్బాయిలు అలా డివైడ్ చేసి పంపిస్తాడేమో బిగ్ బాస్ హౌస్లోకి, అది కూడా అనిపిస్తుంది. ఇక దాని తర్వాత లాస్ట్లో నాగార్జున గారు ఇంకొక మాట కూడా చెప్తాడు. అది ఏంద్రా అంటే ఈసారి చదరంగం కాదు రణరంగం అని చెప్పని అప్పుడు లోగో అయితే మనకు చూపిస్తాడు. వజ్రాలతో చూపిస్తాడు లోగోని ఈసారి. అంటే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ అనేది కలర్ఫుల్గా అయితే ఉండబోతుంది. ఇక మనం ఆ లాస్ట్ పాయింట్ గురించి మాట్లాడుకుంటే చదరంగం అనేది దేనికి సంబంధించింది? మైండ్ గేమ్కి సంబంధించింది. చదరంగం అంటే మైండ్ గేమ్స్ అనేవి దీంట్లో ఉండవు, అంతా రణరంగమే, కొట్టుకోవడమే. అంటే ఇక్కడ నాకు తెలిసి మంచి స్ట్రెంత్ ఉన్న వాళ్ళని పంపిస్తారు బిగ్ బాస్ సీజన్ 9లోకి.
ఎవరైతే గొడవలు పెట్టుకుంటారో, ఎవరైతే బాగా స్ట్రెంగ్త్ఫుల్ అంటే బాగా కొట్టుకోవడానికి ఇలా ఇష్టపడతారో అలాంటి వాళ్ళని ఈసారి బిగ్ బాస్ సీజన్ 9లోకి పంపించే అవకాశాలు గట్టిగా బలంగా ఉన్నాయనేది మనకు అనిపిస్తుంది. సో అది ప్రోమో సంగతి. ఇక మనం కామన్ మ్యాన్ అంటే ఈసారి బాగా బలంగా వినిపిస్తుంది ఏంటంటే కామన్ మ్యాన్స్ ఎక్కువగా ఈ బిగ్ బాస్ సీజన్ 9లోకి వెళ్ళబోతున్నారు అని చెప్పని మనకి బాగా వినిపిస్తుంది. కానీ అసలు కామన్ మ్యాన్ అంటే ఎవరు? కామన్ మ్యాన్ అంటే మనకి మామూలుగా ఎవరు అంటే మామూలుగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో కొంతమంది జాబులు చేసుకుంటారు, కొంతమంది అంటే చిన్న చిన్న జాబులు ఇవి చేసుకొని అలా బతికే వాళ్ళు కామన్ మ్యాన్స్. వాళ్ళని ఎవరినైనా బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లోకి తీసుకుంటారా అంటే ఖచ్చితంగా తీసుకోరు. ఎందుకు తీసుకుంటారు? ఎవరైనా సరే ఏదన్నా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేటప్పుడు ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళాలనుకుంటారు. అలా కామన్ మ్యాన్స్ అంటే మీరు మనకి బిగ్ బాస్ సీజన్ మొత్తం చూసుకుంటే ఎవ్వరు కూడా సరే కామన్ మ్యాన్స్ లేరు. వాళ్ళకి ఎంతో ఒకంత పాపులారిటీ ఉంది. మనం ఆదిరెడ్డి గారి వీడియో చూస్తే అప్పుడు మనకి బాగా అర్థమవుతుంది. ఆదిరెడ్డి గారిని కామన్ మ్యాన్గా పంపించారు లోపలికి. అంటే ఆదిరెడ్డి గారికి ఫేమ్ లేదా? ఉంది. ఖచ్చితంగా వాళ్ళకి ఎంతో కొంత ఫేమ్ ఉంటేనే నీకు హౌస్లోకి అలో ఉంటుంది, లేకపోతే వాళ్ళు ఎవరు. ఫేమ్ ఏమీ లేకుండా నీ దగ్గర ఎంత టాలెంట్ ఉన్నా సరే నిన్ను వాళ్ళు సెలెక్ట్ చేయరు. నీకు కనీసం ఒక యూట్యూబ్ ఛానల్ ఉండాలి. ఆ యూట్యూబ్ ఛానల్లో ఎంతో కొంత ఫేమ్ ఉండాలి, లేదంటే గమ్ముగా ఉండాల్సిందే. అలాంటప్పుడు కామన్ మ్యాన్ అని చెప్పుకోవడం ఇదైతే ఈ పాయింట్ అయితే నాకు నచ్చలేదు. మరి చూద్దాం వీళ్ళు కామన్ మ్యాన్స్ ఎలాంటి కామన్ మ్యాన్స్ పంపిస్తారు ఈ బిగ్ బాస్ సీజన్ 9లోకి. అలా అని చెప్పి నేను మిగతా వాళ్ళెవరిని డిసప్పాయింట్ చేయను. మీరు ఒకవేళ ఎలిజిబుల్ అయితే వెళ్ళండి, ఇంటర్వ్యూస్కి వెళ్ళండి, మీ టాలెంట్ని మీరు చూపించండి. బట్ నేను చెప్పేది ఏంటంటే మీకు ఒక యూనిక్ టాలెంట్ ఉండాలి. అంటే ఆడియన్సు మీకు తొందరగా కనెక్ట్ అవ్వాలి, తొందరగా అట్రాక్ట్ అవ్వాలి. అలాంటప్పుడు మాత్రమే బిగ్ బాస్ సీజన్ 9 హౌస్లో మనం సర్వైవ్ అవ్వగలం. ఇక్కడ పాయింట్ ఏంటంటే నీకు కూడా ఒక కామన్ టాలెంట్ ఉంటే, అందరిలాగా ఒక కామన్ టాలెంట్ ఉంటే నీకు తొందరగా ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. అప్పుడు ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోవాల్సి వస్తుంది. సో అలా కాకుండా నీకు ఒక యూనిక్ టాలెంట్ ఉండి నువ్వు తొందరగా ఆడియన్స్ కనెక్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు హౌస్లో సర్వైవ్ అవ్వగలవు. ఇక దాని తర్వాత బిగ్ బాస్ సీజన్ 9 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది అని. సో ఎప్పుడు స్టార్ట్ అవుద్ది అనేది మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. దా పాయింట్ మీదనే స్టిక్ అయి ఉన్నాం. నా లాస్ట్ వీడియో చూస్తే నేను ఖచ్చితంగా థంబ్నెయిల్లో వినాయకుడి ఫోటో పెట్టి మరీ చెప్పా, ఆగస్టు 24వ తేదీ బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అవుద్ది అని. అలానే జరుగుద్ది కూడా. ఇక కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ఎవరిని కన్ఫర్మ్ చేయాల. అలాంటప్పుడు ప్రోమో తొందరగా ఎందుకు రిలీజ్ చేశారు అంటే ఈసారి కామన్ మ్యాన్స్ షో ఉండబోతుంది. అంటే కామన్ మ్యాన్సే సీజన్ 9లో ఎక్కువగా కనిపించబోతున్నారు. అందుకని ముందుగా నాగార్జున గారితోనే లోగోని రిలీజ్ చేయించారు. ఇక అలాగే బిగ్ బాస్ సీజన్ 9 కూడా 2 గ్రాండ్ లాంచ్లు అయితే ఉంటాయి. యాజ్ యూజువల్గానే ఒకటి వచ్చి స్టార్టింగ్లో ఉంటుంది, అప్పుడు కొంతమందిని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. ఇక దాని తర్వాత మిడిల్లో అంటే ఒక 4 వీక్స్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొక గ్రాండ్ లాంచ్ అయితే ఉంటుంది. సో ఇవండి ఇప్పటి వరకు బిగ్ బాస్ ముచ్చట్లు. ఇక మనం ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్తో అయితే మీ ముందుకు అయితే వచ్చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో వచ్చేస్తాను. అంటే థ్యాంక్ యూ, బై బాయ్.